ఇంజన్ ఆయిలే ఆహారం. రోజు 7-8 లీటర్లు వేస్ట్ ఇంజన్ ఆయిల్ తాగుతూ 33 ఏళ్ళుగా దానితోనే బతుకుతున్న ఆయిల్ కుమార్ అంట. ఇది మరీ విచిత్రం. ఇంజన్ ఆయిల్ తాగుకుంటేనే 33 ఏళ్ళు బతుకుతున్నాడంట. 33 ఏళ్ళ నుంచి. సాధారణంగా ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీనో దోశనో మరేదైనా అల్పాహారమో తింటారు. కానీ కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాకు చెందిన కుమార్ మాత్రం చాలా స్పెషల్. బ్రేక్ఫాస్ట్ కింద ఉదయాన్నే ఒక బాటిల్ వేస్ట్ ఇంజన్ ఆయిల్ తాగితే కానీ ఆయన రోజు మొదలవదట. ఉదయం టీతో పాటు రోజు మొత్తం మీద ఆయన 7-8 లీటర్ల ఇంజన్ ఆయిల్తో లాగించేస్తాడంట. ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. 1 కాదు 2 కాదు, 33 ఏళ్ళుగా ఆయన ఇలాగే ఇంజన్ ఆయిల్ తాగి బతుకుతున్నాడు. వాహనాలకు ఇంజన్ ఆయిల్ మార్చినప్పుడు వచ్చే వేస్ట్ ఆయిల్ను తాగుతూ ఆయిల్ కుమార్గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన గురించి ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో వైరల్ అవుతుంది. ఏడాదిలో సగం రోజులు అయ్యప్ప స్వామి దీక్షలో గడిపే కుమార్ ఇంజన్ ఆయిల్ తాగుతున్నా ఎప్పుడు అనారోగ్యం పాలవ్వలేదు. ఆసుపత్రిలో కూడా వెళ్ళలేదంట. దానికి అయ్యప్ప స్వామిపై తనకున్న విశ్వాసమే కారణమని కుమార్ చెబుతున్నాడు. 33 ఏళ్ళుగా ఇంజన్ ఆయిలే తాగుతున్నాడంట. 33 ఏళ్ళుగా అంటే పాత ఇంజన్ ఆయిల్ ఉంటుంది కదా, కొత్తది మార్చే క్రమంలో పాత తీసేస్తారు కదా, అదే తాగుతున్నాడంట. బ్రేక్ఫాస్ట్ అదేనంట. ఎలాంటి అనారోగ్యం లేదు, ఎలాంటి సుస్తు కాలేదు, ఓ జబ్బు వల్లే బీమార్ కాలేదు. ఇంకా అయ్యప్ప దీక్షలనే ఉంటాడంట. సంవత్సరంలో సగం దినాలు అయ్యప్ప దీక్షలనే ఉంటాడంట. స్వామిపై ఉన్న నమ్మకంతో నాకు ఏం అవుతలేదని చెప్తున్నాడంట. ఈయన పేరు ఇక ఆయిల్ కుమార్ అని పేరు పడిపోయింది. ఈ మధ్యలో అనుకుంటా నేను నిన్న మొన్న చూసిన ఏదో టీవీలో ఆకులు తిని బతుకుతున్నాడు ఒక ఆయన. కర్ణాటకలోనే, అది కూడా ఆకులే. ఎట్లా తింటున్నావు అంటే కోతులు చెట్ల మీద ఉండి ఆకులు పండ్లు అవేవో తింటుంటే ఆయనకు కూడా అట్లా తినాలనిపించి అట్లే అలవాటు చేసుకున్నాడంట. మొత్తం ఆకులే తింటాడు. ఆయన పేరు కూడా ఏదో ఉంది. 10 ఏళ్ళు 12 ఏళ్ళ ఏం పెద్ద రోగాలు అయిన రాలేదంట. 1-2 సార్లు హాస్పిటల్కి పోయినట్ట. అది జ్వరం వచ్చిందంట, సర్ది అయిందంట. ఆకులే తింటున్నాడు. ఆ వీడియోలు చూడండి మీరు, ఆ టీవీలో ఉన్నాయి. ఒకటే మన మేక నవ్వినట్లే నవ్వులుతున్నాడు. ఇక వీళ్ళు ఆయిల్ తాగినా అనారోగ్యానికి గురి అవుతలేరు. ఆయన ఆకులు తిన్నా అద్భుతంగా ఆరోగ్యంగా ఉన్నాడు. కర్ణాటకలో ఈ 2 సంఘటనలు. ఇంకా మనం డైట్ ఫాలో అయినా, వ్యాయామం చేసినా, వేడి వాటర్ అది వాటర్ను కొంచెం గోరువెచ్చ చేసుకొని తాగినా, మంచి మంచి తిండ్లు తిన్నా కూడా మనం మాత్రం హాస్పిటల్కే పోతున్నాం. ఇక మన పరిస్థితి ఎట్టుంది చూడు. ఇక వీళ్ళని చూసి ఏమనుకోవాలని అర్థమవుతలేదు. అంటే వీళ్ళకున్న నమ్మకమే వీళ్ళని బతికిస్తుందా తెలియదు. మరి ఆయన ఆకులు తిని హాస్పిటల్కి పోలేదు, ఈయన ఇంజన్ ఆయిల్ తాగి హాస్పిటల్కి పోలేదు. అంటే 33 ఏళ్ళుగా మళ్ళీ నిన్ననో మొన్ననో కాదు. ఇంక మనం అన్నీ చేసినా కూడా హాస్పిటల్కి పోతున్నాం. అంటే మన మీద మనకు విశ్వాసం లేకనా, మరి మన శరీరం బాగాలేకనా, మరి వాళ్ళ శరీరాల్లో ఏందో తెలియదు. కానీ మొత్తం మీద అయితే ఇది అద్భుతమే. డాక్టర్లకు కూడా అర్థం కాదేమో నాకు తెలిసింది. ఇట్లా ఉంది పరిస్థితి. ఈ 2 కర్ణాటకలనే. ఈ ఆయిల్ తాగి ఆయిల్ కుమార్ కర్ణాటకనే. ఆయన ఆకులు తినే, ఆయన పేరేం పేరు ఉంది మర్చిపోయినా, ఆయన పేరేం మర్చిపోయినా. ఆయన ఆకులే తింటాడు 10 ఏళ్ళ నుంచి. ఆయనకు కూడా ఏం కాలేదు. మరి ఏందో ఇక కలికాలం అంటే ఏదో అంటారు చూడు, ఎటు పోతుందో ఏమో పరిస్థితి. కానీ మొత్తం అయితే వాళ్ళైతే ఆరోగ్యంగానే ఉన్నారు.